కృప ద్వారా, కృప నేను రక్షించబడటానికి నాకు ఒక గొప్ప ఆధారము. కృప నాకు ఒక గొప్ప శక్తిగా ఉంది. కృప నన్ను లేవనెత్తేదిగా ఉంది. ఇదిగో నేను ఏదైతే అందుకోలేకపోతున్నానో, దేవుని పరిశుద్ధతను నేను అందుకోలేకపోతున్నాను, దేవుని నీతిని నేను అందుకోలేకపోతున్నాను, దేవుని స్థానాన్ని నేను అందుకోలేకపోతున్నాను, ఏదైతే అందుకోలేకపోతున్నానో దేవుడు ఆయన కృపను నాకు ఇవ్వడం ద్వారా, ఆ కృప నన్ను ఏం చేసింది తెలుసా? పాపిగా ఎక్కడో అట్టడుగున ఉన్న నన్ను కృప ద్వారా దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుని నీతిని అందుకునేటట్టుగా దేవుని కృప నాకు సహాయం చేసింది. అంటే కృప దేవుని నీతిని మనం పొందడానికి మనల్ని లేవనెత్తింది, మనకు అర్హతను కలగజేసింది, మనకు యోగ్యతను కలగజేసింది. ఆయన మనలను హెచ్చించి కృప ద్వారా ఆయన మనలను నిలబెట్టాడు. అందుకే మీరు అందరూ బాగా గమనించండి ప్రేమైన వాళ్ళరా, మీరు కృపను అర్థం చేసుకునే కోణము మారాలి. కృపను అర్థం చేసుకునే కోణము మారాలి. ఇలా చెప్తాను, వినండి జాగ్రత్తగా, మీరు గమనించండి.